ఫ్యూచర్ సిటీకి జైపాల్ రెడ్డి పేరు, కాంగ్రెస్ సర్కార్ ఆరాటం, బ్యాంక్ అకౌంట్ల నుంచి చలాన్ కట్టింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియోలతో ఆత్మహత్యలు, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అని చెప్పి చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి దివంగత జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపైన పెద్ద ఎత్తున ఏదో నామమాత్రాన మేము మాట్లాడినాం, మేము దాన్ని వ్యతిరేకించినాం అని చెప్పేసి కాకుండా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయరి, రోడ్ల మీదకి రర్రి. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల కోసం ఏకంగా వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ను లింక్ చేస్తే ఆలోచనలో చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేవలం రెవెన్యూ జనరేట్ చేయడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని, యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం తప్పేనని, అయితే డ్రంక్ అండ్ డ్రైవ్తో పట్టుబడిన వ్యక్తులను పోలీసులు వీడియో తీయడం అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల పట్టుబడిన వ్యక్తులు సమాజంలో తలెత్తుకోక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించవద్దని కోరారు. ఒంటరిగానే బరిలోకి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, జనసేన తమకు మద్దతు ఇస్తే తీసుకుంటామని రామచందర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకని బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అభ్యర్థి దొరకని బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు వేసినట్టే వేసి ఎందుకు వెనక్కి తీసుకున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జల వివాదాలను కేవలం బీజేపీ మాత్రమే పరిష్కరించగలదని, గతంలో వాజ్పేయి కావేరీ జలాల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు. ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఏదో నామమాత్రాన మీకు నచ్చిన నిర్ణయం తీసుకొని మా ప్రభుత్వం ఉంది, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. కాబట్టి అన్ని పార్టీలను, అంటే అది రేవంత్ రెడ్డికే మంచి స్టెప్ అది. ఎందుకని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి సేఫ్ సైడ్లో ఉంటాడు. ఇది నేను ఒక్కరిని తీసుకున్న నిర్ణయం కాదు భయ్, ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలిసి